واحد اثنين عشر واحد اثنين من ఫుడ్ వచ్చింది చూడండి. ఏ అబ్బో ఈ ప్లేట్ వచ్చేసి మందే. ఓకే బాయ్. అదంతా మళ్ళీ ఇద్దరికి 20 దినాలు డబ్బులు ఇచ్చాను అనమాట. 20 దినాలు డబ్బులు ఇచ్చి పోయి పక్షుల ఫుడ్ తీసుకొని రాబో అంటున్నాడు. తెచ్చి వేసుకున్న ఆడొకటి ఈడొకటి 2 సంచులు. ఇప్పుడు ఈ 2 సంచులు తీసుకుని వెళ్ళి ఇంట్లో వేయాలా. ఇంత లోపల నేను ఇలాంటి సంచులు ఎత్తుకోపోయింది. స్క్రీన్ షాట్ తీసి మా ఫ్రెండ్ పెడితే, బ్రో నీ హెల్త్ బాగాలేదు కదా బ్రో, జ్వరం వస్తుంది, ఎందుకు ఎత్తినావు బ్రో, మీరు 2 ఉన్నారు కదా రూమ్లో, వాళ్ళకి చెప్పచ్చు కదా అంట. వీళ్ళంతే, వీళ్ళు కోవిడ్ వాళ్ళు ఆర్డర్లు పెడతారు, ఫోన్లు ఎత్తారు. వీళ్ళు పాపం బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఎంతసేపు అని. అందుకే నేను టీ తాగుతున్నటువంటి సమ్మని ఇచ్చాను. మా ముస్లాం చూడండి, ఇది ఒకటి తీసుకొని చెప్పింది, తీసేసుకున్నా. మళ్ళీ ఏముంటుందంటే, నువ్వు కొనుక్కో నీకేమేం కావాలో అవన్నీ కొనుక్కో, నేను చెప్తాలే బాబా కంట, నీకేం కావాలో అవన్నీ తీసుకో ఉంటుంది. నేనైతే గుడ్లు కొనుక్కున్నా. ఈడ చూడండి బిల్లులో, ఇది నేను కొన్న గుడ్లు ఏమో దినార 210 బిల్స్. మా కోవిడ్ ముసలాయన ఏమంటారు అబ్బా, మా కోవిడ్ ముసలాం కొనుక్కొని చెప్పి నేనేం చేయాలా, నీకేం కావాలో అవన్నీ కొనుక్కో బాబా, కూరగాయలు కొనుక్కో, నీకేమేం కావాలో కొనుక్కో, ఇంకా ఎక్స్ట్రా కొనుక్కొని చెప్తారు ముసలిం కన్నా. ఇప్పుడు చెప్పుకోండి ముసలోనికి కొత్త కారు. పాపం ఈయనకైతే డైలీ గడుగుని చెప్పాడంట వాళ్ళ బాబా, డైలీ గడుగు కారు అన్నాడంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ ఎవడిపోయిన స్వాగతం. పొద్దున్నే ఇంకా డ్యూటీ ఎందుకు ఏం పర్లేదనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా స్కూల్ హాలిడే కదా, ఇంకా పొద్దున్నే టీ అయితే రెడీ చేసుకుంటున్నా. ఓ పక్కన మా ఫ్రెండ్ గారికి అయితే డ్యూటీ పడ్డది, వానికి దుబ్బోడికి. వాడికి వచ్చేసి మా కోవిడ్ ముసలాం ఆ షరీష్నకి ఉంటాయి చూసినారా, అవి మాకు కోవిడ్ ముసలాం వానికి తీసుకున్నామని చెప్పింది అనమాట. వాడు వెళ్ళిపోయిండు. ఇంకా నేను ఎడుగుని లేచేసినాం, వీడు బాత్రూంలో ఉన్నాడు, నేను లేచిన. ఇప్పుడే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నా. వాడి టిఫిన్ తీసుకొస్తాడు మా కోవిడ్ ముసలాం అట్టెంపి టిఫిన్ తీసుకున్నామని చెప్పింది వాడికి. ప్రజెంట్ అయితే మనం కూడా వచ్చే లోపల టీ చేసుకుందాం అనేసి మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకున్నా. వాటర్ కూడా హీట్ అయిపోయినాయి, ఒకసారి హీట్ చేద్దామా, లేకపోతే మంచిగా చూద్దాం. ఆలు పరోటా తీసుకొని వస్తాడు తెలిసి అందులోడు, అంతే లాగిచ్చేయడమే. మ్యాక్సిమం ఇంకా ఈ రోజు కూడా డ్యూటీలు అయితే తక్కువ ఉంటాయి, డ్యూటీలు పడవు ఈ రోజు కూడా. ఇంకా రేపు నుంచి ఇంకా స్కూల్ డ్యూటీ ఉంటుంది. ఇంకా ఈడొచ్చింది ఇంకా నాకు డ్యూటీలు అయితే ఇంకా అసలు ఉన్నాం అనమాట, ఇంకా తగ్గిపోతాయి. పడదేం కూడా పడవు నాకు. అని చెప్తాను మా కోడి ముసలామ కానీ మా కోడి ముసాయన కానీ, నాకు చెప్పరు, నన్ను ఊరికి ప్రశాంతంగా కూర్చోబెడతారు మా కోడి ముసలాలు. చూద్దాం ఓకేనా. రెడీ అయిపోయి మూడోసారి కూడా అయినాయి ఈ వాటర్ బాగా. అబ్బా వేసిద్ది ఇప్పుడే. అయిపోయింది మన కాఫీ రెడీ అయిపోయింది. కాఫీ రెడీ. మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది, చూపించండి ఏం టిఫిన్ వచ్చిందో. సేమ్ అదే తీసుకొని వచ్చాను మావాడు. ఆలు పరోటా ఈరోజు బాగా కాయింది. నిన్న అయితే పచ్చిగా ఇచ్చినాడు, పొగలు సంపిడుస్తున్నాయి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఎంతమంది నేను వీడియోలో పెడుతుంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఆలు పరోటా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ ఆలు పరోటా చెప్పుకోరా అంట. ఇది కేరళ రెస్టారెంట్లో దొరుకుతుంది. తినేసి వాడు పోయి అది తీసుకొని రాలేదంట. ఆశ ఎర్ర తీసుకొని వచ్చిందంట. మా మేడం ఉండి హుసేన్ నువ్వే తీసుకొని రాపని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను పోవాలి తినేసి వెళ్దాం. ఓకే వెళ్తున్నా నేను కూడా. అది ఆశ తీసుకురా నీకు ఇది కూడా ఫిక్స్ చేసిన అనమాట ఇప్పుడే. దీని కింద ఇది నగ్గరనేది 2 టేబుల్ లెక్క అనేది, అది కింద పైన వేసి సెట్ చేసినది ఊరు రాకోకుండా. జస్ట్ లైక్ ఇట్లా పెట్టుకొచ్చేటప్పుడు ఒక మొబైల్ వెళ్తున్నా. నా డబ్బులతో తీసుకొని వచ్చాము అనేసి వెళ్తున్నా. పోయి వెళ్ళేసి తీసుకొని వచ్చేద్దాం. ఇదే మనకు పడ్డ 10 డ్యూటీ 10:40. చలో అడిగి వెళ్దాం. ఓకే చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడం కూడా కాల్ చేసిన అనమాట. అంటే డౌట్ క్లారిఫై చేసుకుందాం అనేసి, 1 2 అనేసి. మళ్ళీ ఆశ హరీష అని చెప్పి అడిగితే ఓన్లీ వాహిద్ ఆశ అన్నది. అంతే కదా. మొత్తం వాన పడి క్లైమేట్ మొత్తం కూల్గా ఉంది అనమాట. చూడండి మొత్తం మోడాలు ఆడుతున్నాయి. పోయి లోపల పోయి చాచాతో చూడండి మొత్తం వాన పడి ఎట్లా అయిపోయిందో. సండ చాచా ఇక్కడ దిదేశాలు కుడతారనమాట. చాచా ఇతనే నాష్ واحد اثنين عشر واحد اثنين من అయిపోయింది. తీసేసుకున్నా, ఈడ పెట్టేసుకున్నా. వెళ్తున్నా. ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి మా మేడం గురించి చెప్పాలి, డబ్బులు నేను ఇచ్చాను చెప్పాలి. నేను ఒకటే మొదలు అనుకున్నా, చేంజ్ కూడా లేదు దగ్గర అనమాట. ఈడుండే దగ్గర చిల్లర చిల్లర ఈడుండే మొత్తం అంతా తీసుకొని వెళ్ళినాయి. 50 ఫీల్స్ నా దగ్గర 750 ఉంది. రారా యాడో ఉండి ఆరం కొడతావు మహానుభావునివి. ఏమున్నారా 7 కిలోమీటర్ దూరం నుండి ఆరం కొడతావు కదా మచ్చా. ఎటా మచ్చా
ఇటైతే చలో ఇంటి దగ్గర వెళ్ళి వెళ్దాం. చూడండి మొత్తం మోడల్ ఆడతా ఏముందో క్లైమేట్ సూపర్ ఉంది. ఈ నుంచి లొకేషన్ భలే ఉంటుంది, మొత్తం గ్రీనరీగా. ఈ రూట్ అంతా చూడండి ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది. అంతలో ఈ వాన పడిపోయింది కాబట్టి చిన్న చిన్న చినుకులు పడిపోతున్నాయి రాత్రుల్లో. మొత్తం గ్రీనరీగా హైలైట్గా ఉంది రూట్ అంతా. అయిపోయింది, వచ్చేసినాయి. ఇవి తీసుకొని వెళ్ళి ఇంట్లో పని మనిషికి ఇచ్చేస్తే పని అంతే. చలో మమరోస్ ఫుడ్ వచ్చి చూడండి. ఏ అబ్బో ప్లేట్ వచ్చేసి ఇమ్మందే. ఓకే బాయ్, అదంతా వాళ్ళిద్దరికి. నేనైతే దీంట్లో కొంచెం చికెన్ పీల్ వేసుకున్నా. చికెన్ పీల్ వేసుకొని కలుపుకొని లాగి చేయడం ఉత్తది అన్నమాట రైస్. నిన్నటిదే అది నిన్నటి బాగున్నాయి. నిన్న ఊన్ చూసిన ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది నేను తినిండే. కానీ ఇది కాలుతుంది, భయంకరంగా కాలుతుంది ఇది. అలా తిన్నానో లేదో డ్యూటీ పడ్డదనమాట. మా బావ వచ్చేసి మా కోవిడ్ ముసలాయన డ్యూటీ అయిపోయిండు. 20 దినాలు డబ్బులు ఇచ్చాడు అనమాట. 20 దినాలు డబ్బులు ఇచ్చి పోయి పక్షుల ఫుడ్ తీసుకొని రాపో అంటున్నాడు. అంటే పక్షుల ఫుడ్ నేనేం కొనను అనమాట. మా కోవిడ్ ముసలాం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో పక్షుల ఫుడ్ అంటే పక్షులు ఎక్కువ ఉంటాయి అనమాట. అతను పక్షుల ఫుడ్ కొనుక్కొచ్చి తింటాడు. మా ఇంట్లో కొన్ని పక్షులు ఉన్నాయన్నమాట. ఆ నుంచి ఇప్పుడు ఆ ఫుడ్ మాకు కొనుక్కొచ్చి తింటాడు కదా, అతనికి డబ్బులు ఇచ్చి తీసుకొని రాపో అంటున్నాడు మా కోవిడ్ ముసలాయన. టైం చూసుకుంటే 2:30 ఎగ్జాక్ట్గా. మన పడ్డ డ్యూటీ ఇదే. చూపిస్తున్నాడు ఆ పక్షులు చాలా ఉంటాయి. అతను బాగా పెంచుకుంటాడు. ఆ కోవిడ్ అతని పేరున హుస్సేనే అనమాట. ఆ కోవిడ్ అతని పేరున బాగా పలకరిస్తాను, బాగా మాట్లాడతాడు. చలో అడిగి వెళ్ళి కలుద్దాం. ఓకే, వచ్చిన ఇడికి లొకేషన్ దగ్గరికి మా కోవిడ్ ముసలైన కాల్ చేసి కనుక్కోవాలా ఏందో అది ప్రాసెస్ తెలియదు. లోపలికి వెళ్ళేసి డైరెక్ట్ దివాణి దగ్గరికి పోంటున్నాడు. సరేలే అని చెప్పిన. చూద్దాం ఏం చెప్తాడు. ఓకే, ఏ ఇల్లే చూద్దాం ఏం చెప్తాడు. మా కోవిడ్ ముసలైన కాల్ చేసి అనుకుంటా. అయిపోయింది ఈ 2 సంవత్సరాలు అంట. ఈ 2 సంవత్సరాలు ఫుడ్ ఎత్తుకొని పెట్టాలంట లోపల. తీసుకొని వెళ్తున్నా. అయిపోయింది, తెచ్చేసిన. తెచ్చి వేసుకున్న ఆడొకటి ఈడొకటి 2 సంచులు. వెళ్ళిపోతున్నాం ఇంటికి అంతే. ఇదే మనం వాడే డ్యూటీ. సంచులు మోసినాం ఈరోజు 2 సంచులు. ఎన్నో రోజుల తర్వాత 2 సంచులు మూటలు మోసినట్టుంది నాకైతే. లేదంటే ఇంటి దగ్గర ఏంటి బియ్యం ప్యాకెట్లైనా అటు ఇటు మోస్తానే. ఏడో మోస్తానే బియ్యం ప్యాకెట్లు. అంటే ఇద్దరం బట్టి మోస్తాం కాబట్టి చేదెబ్బకి ఎర్రంగా అయిపోయింది. వచ్చేసిన ఇంటి దగ్గరికి. టైం చూసుకుంటే 3:25. ఇప్పుడే జస్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఆ సంచులు తీసుకుని వెళ్ళి ఇంట్లో వేయాలా. ఇప్పుడు ఈ 2 సంచులు తీసుకుని వెళ్ళి ఇంట్లో వేయాలా. చేయాలా ఎత్తుకుంటాయి. ఒక సెకండ్. ఇలాగా ఇది భుజానికి ఎత్తుకొని పోయేటప్పుడు వీడియో రికార్డ్ కాలే. ఏం చేద్దాం. ఎక్కడెక్కడ ఇప్పుడన్నా ఎత్తుకొని లోపలికి పెడితే అయిపోయి. ఆల్రెడీ ఒకటి పెట్టేసిన, ఇది 2. ఏందిడా గోలిగుండు దొరికింది. గోలిగుండు దొరికింది ఇండియాలో. దీంట్లో ఆడుకో నీకు ఎంత పోతాను. ఇండియాలో భలే ఆడేవాళ్ళం దీంట్లో గురించి. అయిపోయి మన డ్యూటీ అంతే. ఇంకా మ్యాక్సిమం ఏం డ్యూటీలు ఏముండవు. చూడాలి ఏం చెప్తారు. ఇంకా అలా కాఫీ వేసుకొని బయటకు వచ్చి కూర్చున్నా. దావన పోయే కార్లు ఇవన్నీ చూసుకుంటూ. ఇంకా మా దుబ్బంది ఏమో కార్ రాలే, జాక్ కంపెనీది. జాక్ వచ్చదో హోండా వచ్చదో ఏదో. నేను ఊరికి జాక్ అంటున్నా కానీ ఏదో వస్తుంది. చూద్దాం ఏ కార్ వస్తుందో. వెయిటింగ్. రేపు నుంచి ఇంకా స్కూల్ ఓపెన్ మళ్ళా. బయటైతే క్లైమేట్ కూల్గా ఉంది. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. వాన పడిపోయింది మొత్తం. చూడండి ప్లేస్ అంతా గ్రీనరీ ఎట్ వచ్చిందా, సూపర్. ఇలాగైతే ఒక సంచి ఎత్తుకొని వెళ్ళేప్పుడు అది వీడియో రికార్డ్ కాదు. ఇంతసేపు ఆడ కూర్చున్నా. ప్రజెంట్ అయితే ఈడపోయి కూర్చుంటా ఈ చైర్ మీద. ఇది కూడా మన చైర్ అనమాట. ఈడవన మనమే వేసింది. ఈ అడ్డవన ఉంది గలీజ్గా ఉంది, అయినా పర్లేదు. ఒకప్పుడు ఈడగున కూర్చున్నానే. ఈడ కూర్చొని కాలు ఇట్లా దీని మీద పెట్టుకునేది. మొత్తం దావన వేలు అందరూ వేరే మా 5 వేలందరినీ చూసుకుంటా అంట. ఇది మా వీధి. చిల్ టైం. క్లైమేట్ కూల్గా బలింది. ఓ మేఘం మీద అంత స్పీడ్ పోతుంది.
అది చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో, సూపర్గా వెళ్తుంది ఫాస్ట్గా. కెమెరాలో రికార్డ్ స్లో అవుతుంది కానీ ఫాస్ట్గా వెళ్తుంది నాకు ఇలా చూసేకి. చూద్దాం స్పీడ్ మోషన్లో పెడదాం, మీకు ఎలా ఉండేది చూపిస్తాం. ఒక 2 నిమిషాలు స్పీడ్ మోషన్లో పెడదాం. ఓకే, ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా వచ్చాను డ్యూటీ నుంచి. ఈ కార్లో ఒకటి ఇది మా ఇంటిగానే ఆగింది, మళ్ళీ నాకే పోయించారు బైక్లో మా మేడం వాళ్ళు. చూద్దాం, అది కేక్ నాకు తెలిసినందులో కేకు, డైట్ ఫుడ్ నాకే ఫోన్ ఇచ్చారు. చూద్దామా లేక పని మంచి వస్తుందో చూద్దాం. తీసుకుపోనీకేమో ఎవరు రాలే. ఇంత లోపల నేను ఇలాగ సంచులు ఎత్తుకొని స్క్రీన్ షాట్ తీసి మా ఫ్రెండ్ పెడితే, బ్రో నీ హెల్త్ బాగాలేదు కదా బ్రో, జ్వరం వస్తుంది, ఎందుకు ఎత్తినావు బ్రో, మీరు 2 ఉన్నారు కదా రూమ్లో, వాళ్ళకి చెప్పచ్చు కదా అంట. పాపం ఎందుకు అంతసేపు వెయిట్ చేయడం వల్ల నేనే పోయి తీసుకొని ఇంట్లో పెట్టేస్తాను అంతే కదా. ఇట్లా పని మనుషులు పాపం గంట సేపు టైం అనమాట, వాళ్ళు బ్రేక్ టైం అనమాట. వాళ్ళు పోయి ఉంటారు లోపలికి, పనుకొని ఉంటారు. మా మేడం వాళ్ళు ఏమో ఖాళీగా ఉంటారు. బే చం కిतना कितना 20 का है 22.22 मामा का नाम उसमें कराएंगे। ఆర్డర్ డబ్బులు తీసుకోవాలండి. ఏదో ఆర్డర్ వచ్చిందంట, మా కోవిడ్ ముసలం ఫోన్ ఎత్తలే, ఇంట్లో పోయి మొత్తుకుంటా. పని ముసు పాపంగా ఆడంతారు. వచ్చింది చాలా సేపటికి వచ్చింది మా పని మనిషి, పిలిచి పనుకోలేరు పాపం. చెప్పిన బయట ఆర్డర్ ఉంది పాపం, అతను ఛాన్స్ మంచి వెయిట్ చేస్తానని చెప్పిన, పోయింది. వస్తుంది కామని. మళ్ళీ మా కోడి ముసలాం ఫోన్ చేసిండు, ఎవరిది ఆర్డర్ అంట. ఈ మా కోడి ముసలాం ఫోన్ ఎత్తడంలే, ఎన్ని ఆర్డర్లు చూడండి ఇలా పాపం. చెప్పినా ఇట్లా 22 దినార్ల 500 ఫీల్స్ బాబు అని చెప్తే, ఫోన్ చేయి ముసలాం కానీ అంటాను. మా కోడి ముసలాం చేస్తాను ఫోన్, మా కోడి ముసలాం ఆమె ఎత్తడంలే. వీళ్ళంతే, వీళ్ళు కోవిడ్ వాళ్ళు ఆర్డర్లు పెడతారు, ఫోన్లు ఎత్తారు. పాపం బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఎంతసేపు అని. అందుకే నేను టీ తాగుతున్నటువంటి సమ్మని ఇచ్చాడు, వచ్చి పాపం అడుగుతున్నా. అది ఆర్డర్ అదే. इधर से है भाई आंध्रा आप मैं हिमाचल से हाँ? హిమాచల్ ప్రదేశ్. అయ్యి ब्लॉगिंग करता है మా కోవిడ్ ముసలాయన అయితే కానీ కింగ్ ఒప్పుకోవచ్చు. డైరెక్ట్ నాకు పెట్టు ఇంకా నెంబర్ నేను వెచ్చది లెక్క అంటాను. చాలాసేపు అయింది పాపం. మా కోవిడ్ ముసలాయన ఫోన్ ఏమవుతలే, వాళ్ళ దగ్గర క్యాష్ లిమిట్ ఉంది. మా కోవిడ్ ముసలాయన దగ్గర కార్డు ఉంది, కార్డు గీకేది ఉందంట, అడగానంటే లేదని చెప్పిన. और उसको भेज दिया ओके डालता है बुढ़ा 1 मिनट काम करे तो कितना था ये 50 ऑर्डर्स कितना 200 1 महीने का हाँ హాలిడేస్ नहीं है 4 హాలిడేస్ 1 महीने का నెలకి 4 లీవులు అంట, రోజుకి 50 ఆర్డర్లు అంట, నెలకు 200 శాలరీ అంట. అన్నీ ఇలా రైస్ ఇదంతా ఏం చేద్దాం, అప్పుడప్పుడు నార్మల్ ఇలాంటి పనులు అవే. ముసలాయన ఫాస్ట్గా చేస్తాడు డబ్బులు. చూడండి కార్లు అస్సలు కడగలే, వాన పడుతుందని మళ్ళీ మూడంగా ఉంది. మా ఫ్రెండ్ గురించి చేద్దాం అనుకున్నాడు ఇలాంటి ఆర్డర్లు డెలివరీ, రోజుకి 50 ఆర్డర్లు. ఠీకే ఓకే उसको होना फोटो भेज दे मेरे को, होना उसको ये ले हो गया वो तो आ गया, फोटो भेज दे ऐसा ఓకే. మా కోడి ముసలాం ఆర్డర్లు పెడుతుంది ఫోన్. ఓకే ఇప్పుడు ఆర్డర్ అయితే వెళ్ళి ఇంట్లో వేయాలంతే. ఫోన్ ఎత్తదు మా కోడి ముసలాం, పాపం కదా ఆడ బయట ఎంతసేపు ఉన్నాడు అతను చెప్పండి. నాకే పాపం అనిపించింది. ఈ కోవిడ్లు అంతే, ఆర్డర్లు పెడతారు, ఫోన్లు లిఫ్ట్ చేయరు. తలకాయ పాపం చూడండి, అతను ఎంతసేపు వెయిట్ చేసిండు. నేను పోయి తీసుకునేదా సరిపోయింది. అది కూడా డబ్బులు మా కోడి ముసలాం పే చేయలే, మా కోడి ముసాయిన పే చేసిండు. నార్మలే. చలో చూద్దాం ఏం డ్యూటీలు పడతాయి మనకు కూడా. ఓకే డ్యూటీ పడ్డది. మళ్ళా మా కోటి ముసలాయన ఏటీఎం కార్డు చేతిలో పెట్టి పోయి పిల్లకాయల కుర్కురేలు ఉంటాయన్నమాట, చిన్నది ఒకటి ఎర్రది ఒకటి అదొకటి కొనుక్కొని రాకుంటున్నాడు. ఆడిపోయి మా కోటి ముసలాం ఉండి నేను ఫోటో సెండ్ చేస్తాడు అని అన్నది. సరేలే అని చెప్పిన. టైం తీసుకుంటే 4:30. డ్యూటీ మీద డ్యూటీ 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 ఐ డోంట్ లైక్ డ్యూటీ బట్ డ్యూటీ లైక్స్ మీ. కాదు, ఇది రివర్స్ అనమాట. ఐ లైక్ డ్యూటీ బట్ డ్యూటీ డోంట్ లైక్ మీ. ఓకే జమ్మి దగ్గరికి వెళ్దాం. అయిపోయింది, వచ్చేసిన జమ్మి దగ్గరికి వెళ్తున్నా. ఈ 7 ఉన్నాయి ఇప్పుడు రకరకాల కురుకురేలు. యుద్ధం చేయాలి ఇప్పుడు కురుకురే కోసం నేను. జమ్యా మొత్తం జామకాయలు అవి. జామకాయ కాదు జామకాయ ఏమో అనుకున్నా. జామకాయలు లేవిడ
మాఫీ జామకాయ కురుకురేలు ఇక్కడే ఉంటాయి ఇవన్నీ. ఇటు సైడ్ మొత్తం అన్ని కురుకురే సెక్షనే. అబ్బాయి ఇవన్నీ కురుకురేలే. మా కోడి మసాలా పెట్టింది ఫోటో ఇది. ఇది ఒకటి అన్నట్నే నైస్ అనమాట. నైస్ పెట్టింది, నైస్ పెట్టింది. ఇది పెట్టింది, దీంట్లో రెడ్ కలర్ పెట్టింది. ఇది నైస్ కంపెనీది, దీంట్లో రెడ్ కలర్ పెట్టింది. ఇక్కడ చూస్తే వేరే కలర్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. దీంట్లో రెడ్ కలర్ యాడ్ ఉంటుంది బా నైస్లో. అవన్నీ మిక్స్ ఉన్నాయి, దీనిలో అన్నీ మిక్స్ ఉన్నాయి. ఇది అన్నీ మిక్స్ ఉన్నాయి. ఇది ఒక సెకండ్ కాల్ చేసి అనుకుందాం. మా ముసలామ చూడండి, ఇది ఒకటి తీసుకొని చెప్పింది, తీసేసుకున్నా. తర్వాత అది లేదు మామ రెడ్వి ఇట్లా ఉన్నాయి మామ సపరేట్ అంటే ఇవి పెట్టింది అనమాట. రెడ్వి ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. పెడితే ఒక 10 తీసుకొని చెప్పింది. ఇంకా అవి పెద్ద కట్టును లేదంటే 10 తీసుకొని చెప్పింది. 7 ఉన్నాయి, మళ్ళీ పెద్ద ఉన్నాయి. మళ్ళీ ఏముంటుందంటే నువ్వు కొనుక్కో నీకేమేం కావాలో అవన్నీ కొనుక్కో, నేను చెప్తాలే బాబా కంట, నీకేం కావాలో అవన్నీ తీసుకో ఉంటుంది. నువ్వు కొనుక్కుంటుంది. లే తీసుకుంటుంది. నేను వద్దని లే తీసుకుంటుంది. ఇటు పక్కలు ఏమైనా ఉన్నాయా చూసావా? లేవు, ఓన్లీ ఇటు పక్కలే ఉన్నాయి. 10 తీసుకోమని. ఇది 10 తీసేసుకున్నాం మొత్తం. ఇవి 10, ఇది ఒకటి. మళ్ళీ అట్నే అది తీసుకోవాలన్నమాట. కుబూస్ తీసుకోవాలి. ఇది నాకు ఒకసారి ఫోటో పెట్టి కనుక్కుంటా. చూడండి, ఫోన్ చేసి కనుక్కుందా అని సరిపోయింది, లేదంటే ఇంకా అంతే. నేను ఇది తింటా, మా కుటుంబం సంఘం కావాల్సింది. నేనేమో కుబూస్ తీసుకునే పోయి ఇది 7 ఉండేది. మా కుటుంబం సంఘం నువ్వు కొనుక్కొచ్చుకొని చెప్పింది కదా, గుడ్లు తీసుకుందామని ఆలోచిస్తున్నా. గుడ్లు కొందామని ఆలోచిస్తున్నా. కొనేద్దాం. ఓకే, చిన్నవి తీసుకుందాం. మరి మా కుటుంబం అయినా డబ్బులు వినేయమంటాడేమో. ఇది తీసేసుకుంటాం, గుడ్లు అది ఒకటి చిన్న బాక్స్ అంతే. ఇవి మనకి లేకపోతే పెద్ద తీసుకుంటాం డైరెక్ట్, ఏ పని చేయలేదు లేకుండా. పెద్దదే కొనేద్దామే, మా కోవిడ్ ముసలి ఇచ్చాము డబ్బులు. తీసేసుకున్నా అన్నీ తెచ్చి ఆడ పెట్టుకున్నా. నేనైతే గుడ్లు కొనుక్కున్నా. ఈడ చూడండి బిల్లులో అవి పెద్దది వచ్చేసి చీటోస్ కవర్ వచ్చేసి దినార్ 400 ఫీల్స్ పడ్డది. ఇవి దినార్న్నర పడ్డాయి. అది బ్రెడ్ వచ్చేసి 250 ఫీల్స్. ఇది నేను కొన్న గుడ్లేమో దినార్ 210 ఫీల్స్. మా కోవిడ్ ముసలి అయినా ఏమంటారు అబ్బా, అయినా మా కోవిడ్ ముసలి చెప్పింది కాబట్టి ఏం కాదులే. కోవిడ్ వాళ్ళకి దినార్లు ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు, నార్మలే. చలో ఏదైతే కొనేసిన వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. మా కూడా కొనుక్కొని చెప్పి నేనేం చేయాలా, నీకేం కావాలి అవన్నీ కొనుక్కో బాబా, కురుకులు కొనుక్కో, నీకు ఏమేం కావాలో కొనుక్కో, ఇంకా ఎక్స్ట్రా కొనుక్కొని చెప్తారు ముసలికి అన్నది. ఇప్పుడు చెప్పుకోంగ ముసలోనికి నేను గుడ్లు కొనుక్కున్నా అంతే కదా. చలో వెళ్ళిపోతున్నా, ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. ఓకే అయిపోయింది. పోతున్నా, వాడు చూడండి ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తున్నాడు. నేను పోయి కారు అడుగుదాం అనేసి వెళ్తున్నా. ఇది వానికి ఇచ్చి నాకు కూడా నేను తీసుకుంటా. నేను అడుగుతాను నా కారు. నా 2 కార్లు ఉన్నాయి. मेरा कपड़ा दे दो. मैं भी धुलता हूँ. मेरा कपड़ी है, दे मेरे को दो. ये लो, हाँ दे दो, मेरे को दे दो. ये ले लो ना, ये तो ये कपड़ा से मारता हमने. मारा वही से मारा వాడు నా క్లాత్ తీసుకొని ఇది 5 KD నేను కొన్నది 5 KD. స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చిన కొత్తలో వీళ్ళు గుడ్డ కొనుకొచ్చుకోమని చెప్పారు నాకు. నేను కొనుకొచ్చుకున్నా. क्या बोलता है तू स्टार्टिंग में कपड़ा मोलो बोलता है. ये 2 आदमी मेरे को, मैं मेरा कपड़ा पैसे से मोली 5 KD. अभी देखो उनका कपड़ा देखो कैसे हो गई. देखो ये उनका कपड़ा, ये दोनों का कपड़ा ये से खराब हो गई ऐसे. उन्होंने मेरा कपड़ा यूज करता है देखो. ఇప్పుడే స్పీడ్స్ తెచ్చేసింది. థ్యాంక్ యూ మామ రోజ్. స్పీడ్స్ తెచ్చేసింది. కార్లు కొడుతాను ఒక పక్కన, ఇవి 2 ఎత్తుకు వెళ్ళి లోపల పెడేస్తాను. ఒక పక్క మా మేడం అందరికీ డ్యూటీ అయిపోయింది. ఒక పక్కన కార్ కొడుతాను, ఒక పక్కన డ్యూటీ అయిపోయింది. పిల్లగాని పిలుచుకొని వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ ఫుట్బాల్ ఆడాలంట, ఇంత పిల్లగాని పిలుచుకొని వచ్చింది. కాల్ సయ్యద్ పిల్లగాని పిలుచుకొని వచ్చేసాం వీడికి. మా మేడం పోయి కొద్దిసేపు ఇదంతా పార్కింగ్ అనమాట మసీద్ దగ్గర, పోయి పిల్లవాడిని కొద్దిసేపు ఆడిపించుకొని రాపోకుసాను అని చెప్పింది.
ప్రశాంతంగా కార్లో కడుక్కున్నాను నేను. కార్లో కూడా కడుక్కుని ఒక పక్కన మేఘాలు ఏమో పరిగెడుతున్నాయి చూడండి, ఎట్టపోతున్నాయి, సూపర్ ఫాస్ట్గా పోతున్నాయి. వాడేమో బాలంపడి పరిగెడతాడు, మేమేమో వాన వెనకాల పరిగెత్తాలి ఇప్పుడు ఇంకా పిల్లవంతా పడి. నేను షూ వేసుకొచ్చి నింటే బాగుంది, బాగా ఆడుకునేది. నేను కూడా షూ తెచ్చుకోలే, నేను ఏం చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కూర్చున్నాం, మనకు తిరిగే ఓపిక లేదు. అమ్మ వాళ్ళిద్దరు ఆడుకుంటారు, ఫుట్బాల్ నేను కూర్చుంటా అంతే. కార్ ఆడబెట్టిన ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నాడు, ఇద్దరు పిల్లగాడు వాడు. పిల్లకాయ ఏమో ఆడుకుంటున్నాడు, వాడు ఆడుకుంటున్నారు. అక్కడ చూడండి కోవిడ్ వేసిపోతుంది పైన, ఎంత బాగుతుందో. సూపర్ వెళ్తుంది కదా. నేనేమో ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నా. ఇది అప్పుడప్పుడు ఇలాంటి డ్యూటీలు కూడా ఉంటాయి. కోవిడ్ పిల్లకాయలని ఫుట్బాల్ ఆడిపించుకొని రావాలి, మనం వాళ్ళతో ఆడుకోవాలి. అబ్బా వాళ్ళతో ఆడుకోవాలంటే ఇప్పుడు ఎనర్జీ లేదు, నాకు జ్వరం వస్తుంది. ఏం చేద్దాం, ఇంకనే నేనే కూర్చున్నా, వాళ్ళు ఆడుకుంటున్నారు. అందుకనే ఇక్కడ భలే ఉంది. డైలీ వచ్చి ఒక 2 రౌండ్లు రన్నింగ్ అయినా కొట్టచ్చు. ఇక్కడ చూసేకి సూపర్గా ఉంది. వారం పాటు డైలీ ఒక 2 రౌండ్లు రన్నింగ్ కొడతారు రేపు నుంచి. ఇంకా నేను కూడా నా ఫుల్ డే వ్లాగ్స్ ఇది అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా రేపు నుంచి నేను కూడా ఒక 2 రౌండ్లు రన్నింగ్ చేస్తాను ఇక్కడ డైలీ. ఇదంతా వారం పాటు చూడండి, వాళ్ళు చేస్తున్నారు వాకింగ్. అట్లా వారం పాటు చేయొచ్చు. ఈ గ్రౌండ్ మొత్తం ఇది ఇట్లా వారం పాటి. ఈ కోవిడ్ పెద్ద నేను చేస్తున్నాను చూడండి. నేను కూడా చేస్తాను రేపటి నుంచి. షూ వేసుకొని వచ్చి నేను కూడా ఓపిక ఉండదు, ఖాళీగానే ఉంటా కదా. రేపు నుంచి చూద్దాం, ఫిట్నెస్ మీద ఫోకస్ పెడదాం మళ్ళా. ఓకే, రేపు నుంచి వస్తా, పక్కా వస్తా. రేపు నుంచి డైలీ ఇదే పని టైం పెట్టుకుని మరీ వస్తా రన్నింగ్కి. ఓకే, రేపు 2 రౌండ్లు కొడతాం, మన్నాడు 3 రౌండ్లు అట్లా పెంచుకుంటా డైలీ 1 కిలోమీటర్ వరకు అయితే నీకు ట్రై చేద్దాం ఇన్నే. ఓకే, వస్తా రేపు నుంచి, డైలీ వస్తా రేపు నుంచి షూర్. అంటే వచ్చే ఇక్కడ రన్నింగ్ ఉండేటప్పుడు ఫర్ సపోజ్ కోవిడ్లో ఫోన్ చేస్తే కనుక తలకాయ నొప్పి అనమాట. అదే ఆలోచన, మళ్ళీ పరిగెత్తుని ఇంటికి పోవాలా. ఏదైతే అదైతే పక్కా రేపు నుంచి ట్రై చేస్తాను. ఈ సచ్చు అంతా పోవాలి. ఈ జ్వరం వస్తుంది ఇప్పుడు. చలో వెళ్ళిపోదాం ఇంటికి. ఓకే, వచ్చేసినాం పిల్లగానే తీసుకొని ఇంటికి. లైట్ కూడా వేసేసినాం, అదా కూడా ఇచ్చేసినారు కాబట్టి. ఇంకా అలా రూమ్లోకి వచ్చి ఈ చిప్స్ తింటున్నా. చిప్స్తో పాటు ఇది టీ, ఎర్రడలు ఎందుకు వేసింది కాబట్టి తింటున్నాం. బాగుంటాయి కొంచెం స్నాక్స్ ఐటమ్స్ లెక్క ఈవినింగ్ అని ఇట్లా. ఇంటికాడ బొరుగులు మిక్చర్ తిన్నట్టుంది. దీనితో ఇట్టి పోతానే బొరుగులు మిక్చర్ ఇలాంటివన్నీ బాగా తినాలి, చాలా మిస్ అయిపోయినాయి. ఇప్పుడైతే నా కారు తీసుకొని ఆడబెడుతున్నాను అనమాట స్కూల్ దగ్గర. ఎందుకంటే దుబ్బని కారు వచ్చింది, జాక్ కంపెనీది. చూడండి, జాక్ కంపెనీది కారు వచ్చింది దుబ్బని. ఈ కార్ తెచ్చేసి వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను. ఓకే, రేపు చూపిస్తా క్లారిటీగా కార్ వీడియో. ఓకే, ప్రజెంట్ అయితే మన కార్ తీసుకుని వెళ్ళి ఆడ స్కూల్ దగ్గర పార్క్ చేయాలంట. ఈ వాని కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేస్తారంట. చలో, మన కారు జాక్ కంపెనీది, జాక్ కంపెనీ కార్ అదే. వీడు భయపడుతున్నాడంట, కొత్త కారు కాబట్టి భయపడుతున్నాడు అంటున్నాడు. डर लगता है वो कार शायद भाई 8000 केडी के पार है भाई. हाँ, बहुत डर लगता है. पर वो देखो कैसे ले जा रहा है. और अड्डम వచ్చింది. पुरानी कार है तो मुश्किल नहीं है, कैसे भी चला सकते हैं. बहुत आराम से चलाने का भाई. एक इधर लगेगा तो पार्ट बांधी बंडी 3 मंथ में अवेलेबल है इसका पार्ट. हाँ, बोला కొత్త కారు పాపం ఈయనకైతే డైలీ గడుగుని చెప్పాడంట. వాళ్ళ బాబా డైలీ గడుగు కారు అన్నాడంట. ఫుడ్ అయితే వచ్చింది, ఇప్పుడే చూపిస్తుండే ఏం ఫుడ్ వచ్చిందో. ఇదే అనమాట, ఇదే మనకు నైట్ ఫుడ్. ఒక 2 ఇవి పిజ్జా ముక్కలు, 3 రకమైన పిజ్జాలు వచ్చి ఉంటాయి. ఈ పిజ్జా వచ్చి ఉంటాయి. దాంట్లో ఒక ముక్క, దీంట్లో ఒక ముక్క, దీంట్లో ఒక ముక్క తీసి ఇచ్చింది. ఈ 2 చికెన్ ముక్కలు. ఇది మన ఇవాళ నైట్ ఫుడ్. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఫుల్ వీడియో కలుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్ డ్రైవ్ చేయండి. బాయ్ బాయ్.